నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా! ఆరోగ్యం విషయంలో ఆలస్యం కాకముందే మనందరం కాస్త శ్రద్ధ వహించి, మన శరీరాన్ని కాపాడుకొని, అవయవాలన్నీ ఆరోగ్యకరంగా ఉంచుకుంటే బావుంటుంది కదా! అవునమ్మా. మరందుకే ఈరోజు ఆలస్యం అమృతం విషయంలో మన ప్రేక్షకులందరికీ కూడా అతిగా కాల్షియం వాడడం వల్ల, లేదంటే అసలు కాల్షియం అన్నది మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? ఇలాంటి విశేషాలపైన మాట్లాడుకుందామండి? తప్పనిసరిగానమ్మా. చాలా చాలా ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో. అవును. ముందుగా డాక్టర్ గారు, సాధారణంగా ఎవరికైనా ఫస్ట్ విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందంటే ఫస్ట్ కాల్షియమే గుర్తొస్తూ ఉంటుంది. అవునమ్మా. ఆ ముక్క తప్ప ఇంక కాల్షియం గురించి ఎవ్వరికీ ఏమీ తెలీదు. అందుకని అసలు కాల్షియం అన్నది మన శరీరానికి ఎంత కావాలి? ఎలా ఉపయోగపడుతుందో చెప్తారా? ముందు అసలు కాల్షియం చేసే బెనిఫిట్స్, హ్మ్. లాభాలన్నీ చెప్దాం. ఓకే. తర్వాత ఎంత కావాలో అది లోపిస్తే నష్టాలు ఎట్లాంటివని అప్పుడు ఆలోచిద్దాం. ఇక మొట్టమొదటిగానమ్మా కాల్షియం అనేది మజిల్ కంట్రాక్షన్స్‌కి కండరాలు సంకోచ వ్యాకోచాలు చేయటం వల్లే రక్తం ముందుకు నడుస్తూ ఉంటుంది. రక్తనాళాల పైన మూవ్‌మెంట్స్ ఇవ్వటానికి అవకాశం ఉంది. హ్మ్. అందుకని మనం పని చేసేటప్పుడు కూడా మజిల్స్ బాగా పని చేయాలంటే కాల్షియం కావాలి. అవును. కాల్షియం లోపిస్తే మజిల్ క్రాంప్స్ వచ్చేస్తాయి. హ్మ్. అందుకని కాల్షియం ఇంజెక్షన్లు ఎక్కిచ్చేస్తారు అప్పుడు క్రాంప్స్ తగ్గటానికి. అట్లాగే రెండవది బ్లడ్ క్లాటింగ్‌కి కాల్షియం కావాలి రక్తం గడ్డగట్టాలంటే. ఇక మూడవ లాభం గుండె లోపల లబ్‌డబ్ శబ్దాలు సిస్టమాటిక్‌గా వస్తుంటాయి. హ్మ్. ఈ లయ తప్పకుండా రిథమ్ కరెక్ట్‌గా రావటానికి కాల్షియం చాలా అవసరం. ఓకే. ఇక నాలుగవ కాల్షియం వల్ల లాభమమ్మా రక్తంలో ఆమ్ల క్షార నిష్పత్తిని బ్యాలెన్స్ చేయడానికి కాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. హ్మ్. మనం పంచదార, కూల్ డ్రింక్స్, యాసిడిక్ ఫుడ్స్ బాగా తినేస్తున్నాం. రక్తం ఆమ్లత్వం పెరిగిపోతుంది. దీన్ని క్షారత్వంగా మార్చి ఆరోగ్యకరంగా తీర్చిదిద్దటానికి కాల్షియమే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఆ బ్యాలెన్స్ అనేది తీసుకొస్తుందన్నమాట. అవునమ్మా. హ్మ్. ఐదవది ఏంటంటే నరాలకి, నరాలకి మధ్య కమ్యూనికేషన్ హ్మ్. సెల్ టు సెల్ మరి సిగ్నల్స్ బాగా వెళ్ళటానికి, నరాలు బాగా పనిచేయటానికి కాల్షియం బాగా కావాలి. 6 మీ అందరికీ తెలిసిందే. కాల్షియం ఎందుకు కావాలంటే ఎముకలు తయారవ్వటానికి, ఎముక పుష్టికి, ఎముక దారుఢ్యానికి కావాలంటారు. హ్మ్. ఇదొక్కటే మనకు తెలుసు. అవును. మిగతావేవి మనకు తెలీదు. అందుకని నంబర్ వైస్ నేను ఇన్ని లాభాలున్నాయి కాల్షియం వల్లని క్లియర్‌గా చెప్తున్నాను. ఏడవది మన శరీరములో జీవక్రియ మెటబాలిజం సక్రమంగా జరగటానికి కాల్షియం ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. హ్మ్. ఎనిమిదవది మన శరీరములో రక్తనాళాలన్నీ సంకోచ వ్యాకోచాలు చేయటానికి మరియు రక్తనాళాలు రిలాక్సేషన్‌కి కాల్షియం అతి ముఖ్యంగా అవసరం. ఇది లోపిస్తే రక్తనాళాలు సాగే గుణాన్ని, ముడిచే గుణాన్ని కోల్పోతాయన్నమాట. హ్మ్. తొమ్మిదవది మనకి మూత్రం తయారవటానికి కాల్షియం చాలా అవసరం. ఇక పదవది మనం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చిన పోషకాలన్నీ రక్తములో ప్రయాణించడానికి, ట్రాన్స్‌పోర్ట్ జరగటానికి కాల్షియం ఒక వాహనంలాగా కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. హ్మ్. 11 జీర్ణక్రియ సజావుగా జరగటానికి, చురుగ్గా జరగటానికి కూడా అందులో ఉండే ఎంజైమ్స్ ఇవన్నీ కూడా ఆల్కలిన్ నేచర్. దానికి కాల్షియం ఎక్కువ ఉపయోగాన్ని అందిస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ మన శరీరములో కాల్షియం చేసే పనులు హ్మ్. మనకు అందించే లాభాలని చెప్పొచ్చన్నమాట. ఓకే. మరి కాల్షియం లోపిస్తే చూడండి ఎన్ని లాభాలు మనం మిస్ అవుతామో. అవును. చివరికి కాల్షియం కూడా లోపించే స్థితి మనకొచ్చిందంటే మన అలవాట్లు, ఆహార నియమాలు ఎంత బ్యాడ్‌గా ఉన్నాయో ఆలోచించుకోండి ఒక్కసారి. మరి డాక్టర్ గారు, అసలు కాల్షియం లోపిస్తే గనక శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో చెప్తారా? ఇప్పుడు కాల్షియం బాగా అందితే ఈ 11 లాభాలుంటాయని నేను చెప్పానమ్మా. అవును. మరి కాల్షియం అందకపోతే హ్మ్. కాల్షియం సమక్షంలో ఇన్ని పనులు జరిగేటప్పుడు అందనప్పుడు ఈ పనులన్నీ సవ్యంగా జరగటానికి శరీరానికి అవకాశం హ్మ్. కోల్పోతుంది. ఇందులో ఆల్‌మోస్ట్ అన్నీ ఉన్నాయి. డైజెషన్, రక్త ఆ! ప్రసరణ, హార్ట్ అంతే. బీట్. అందుకని చాలా చాలా అవసరం కాల్షియం. అయితే డాక్టర్ గారు, సాధారణంగా ఆహారంలో తీసుకోకపోవడం వల్లే కాల్షియం లోపిస్తుందా? లేకపోతే ఇతర కారణాలేమన్నా ఉంటాయంటారా? మనకి కాల్షియం లోపం రావటానికి కారణాలు చూస్తే మంచినీళ్ళు త్రాగకపోవటం వల్ల కూడా కాల్షియం ఎక్కువ లోపిస్తుంది. ఓకే. హ్మ్. ఇది చాలా కొత్త విషయం అందరికీ గూడా. అవును. విటమిన్ డి లేకపోతే కూడా మనం తీసుకున్న ఆహారంలో కాల్షియం ఉన్నప్పటికీ అది ఒంటికి పట్టక దొడ్లోకెళ్ళిపోయి కాల్షియం లోపం శరీరంలో వచ్చేస్తుంది. హ్మ్. విటమిన్ డి అనేది ఎండ నుంచి తయారవుతుంది. మరి ఈ రోజుల్లో ఎండలోకి మనం వెళ్ళటలేదు కాబట్టి విటమిన్ డి లోపం 100కి 90 మందికి పైగా ఉంది కాబట్టి పాలు త్రాగినా, ఆటోమేటిక్‌గా. హ్మ్. మంచి ఆకుకూరలు తిన్నా, నువ్వులుండలు తినమన్నారు రాజుగారని తిన్నా ఇవన్నీ దొడ్లోకెళ్ళిపోతున్నాయి. విటమిన్ డి లోపాన్ని సవరించకుండా ఎండలో కూర్చోవటం లేదు. లేదు అంటే మాత్రాన విటమిన్ డికేసుకోవాలి. ఈ హ్మ్. లోపం గనక పోకపోతే కాల్షియం ఒంటికి పట్టదు.
లోపం వస్తుంది. ఈ 11 లాభాల ఫంక్షన్స్‌లో మనకి కాస్త ఇబ్బందికరమైన మార్పులుంటాయన్నమాట. తరువాతమ్మ కాల్షియం లోపం వచ్చేట్టు చేసేవి యాసిడిక్ ఫుడ్స్. హ్మ్. పంచదార, చాక్లెట్సు, కూల్ డ్రింక్సు, ఐస్ క్రీమ్సు, ఆల్కహాలు ఇలాంటి కెమికల్స్‌తో తయారు చేసిన ఆహారాలన్నీ ఎసిడిక్ నేచర్ ఉంటాయి. ఆమ్ల స్వభావాన్ని కలిగిస్తాయి. హ్మ్. ఆమ్ల స్వభావం ఎంతెక్కువ లోపలికి పంపిస్తామో కాల్షియం అంత క్షార స్వభావం కాబట్టి ఆమ్ల స్వభావం ఉన్న వాటి ప్రభావం చేత కాల్షియం ఖర్చు ఎక్కువైపోతుంది. ఓకే. అందుకని కాల్షియం లోపం మనం అందించిన ఈ ఫుడ్ ద్వారా కాల్షియం లోపం వచ్చే అవకాశాలు ఎక్కువ ఎక్కువుంటాయి. ఉంటాయన్నమాట. హ్మ్. కొంతమందికమ్మా ఇంకొక కారణం చూస్తే మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల కూడా కాల్షియం లోపం ఎక్కువ వచ్చేస్తుంది. థైరాయిడ్. స్ట్రెస్ హార్మోన్స్ వల్ల కాల్షియం లాస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే. ఇంకొక ముఖ్యమైన కారణం థైరాయిడ్ గ్రంథి వెనకుండే 4 పారాథైరాయిడ్ గ్రంథులు సరిగా పనిచేయనప్పుడు కాల్షియం లోపం వచ్చే అవకాశాలు వీళ్ళకి ఈ ట్రబుల్ వల్ల ఉంటుందన్నమాట. హ్మ్. ఇంకొకటి ఏంటంటే కొంతమంది యానిమల్ ప్రోటీన్ ఎక్కువ తింటారు, మాంసాహారాలు. యాసిడిక్ ఫుడ్స్ తింటే కాల్షియం ఖర్చు ఎక్కువైపోయి ఎంత ఎక్కువైపోతుంది. తిన్నా ఇది చాలదనమాట. హ్మ్. ఆల్కలైన్ ఫుడ్స్ ఎక్కువ కావాలి కాబట్టి. హ్మ్. యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువ తింటే కాల్షియం తగ్గిపోతుందని మనం గ్రహించాలి. ఓకే. అలాగే వీటితో పాటు ఈ రోజుల్లో యూత్ ఎక్కువగా తినే జంక్ ఫుడ్స్, డీప్ ఫ్రై ఫుడ్స్ హ్మ్. ఇవన్నీ ఎసిడిక్ నేచర్ అనమాట. ఇలాంటి ఆహారాలన్నీ కాల్షియంని హరించేస్తాయి. హ్మ్. కాల్షియం లోపం వచ్చేట్టు చేస్తాయి. కాబట్టి కాల్షియం లోపం రావటానికి ఇలాంటివన్నీ కారణాలు. అందకపోతే అన్ని నష్టాలు. హ్మ్. లోపించటానికి ఇలాంటి తప్పులు. ఓకే. ఇవన్నీ సవరించుకుంటే తప్ప మనకి ఎముక పుష్టి, దారుఢ్యము, ఆరోగ్యం రాదు. రాదు. అయితే డాక్టర్ గారు సాధారణంగా సుమారుగా ఆడ, మగ ఇద్దరిని తీసుకుంటే గనక యావరేజ్‌న ఎంత కాల్షియం అవసరం పడుతుందంటారు? సుమారుగా 21 సంవత్సరాల వయసు పైబడిన పెద్దలకి ఆడైనా, మగైనా 450 మిల్లీగ్రాముల కాల్షియం వారికి కావాలి. హ్మ్. 21 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలకి ఎదగాలి కాబట్టి కాల్షియం మనకంటే ఎక్కువ కావాలి. హ్మ్. 600 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి. ఓకే. గర్భిణీలు, బాలింతలు ఇద్దరి కోసం వీళ్ళు తీసుకోవాలి కాబట్టి 900 మిల్లీగ్రాముల కాల్షియం వీళ్ళకి కావాలి. మరి ఇంత కాల్షియం అని మనం అందిస్తే ఏ రోజుకి ఆ రోజు పోయేది పోతుంటుంది కాబట్టి మళ్ళీ తిరిగి అందిస్తుంటే బాడీలో ఎప్పుడు బ్యాలెన్స్‌గా ఉండి మనకు శరీర అవసరాలు తీరుస్తూ ఉంటుంది. ఓకే. మనం ఇంతంత అందిస్తుంటే బాడీలో ఉన్న కాల్షియం అంతానండి 99% ఎముకల్లో ఉంటుంది. 1% మాత్రమే కాల్షియం రక్తంలో ఉంటుంది. అందుకని అంతా ఎముకల్లో ఉంటుంది. రక్తంలో కాల్షియం ఆహారం ద్వారా చేరలేదనుకోండి, ఎముకల నుంచి వెనక్కి తెచ్చేసుకుంటా ఉంటుంది. మీకు తినటానికి డబ్బులు లేవనుకోండి, ఆస్తులు అమ్మేస్తారు కదా! అవును. సేమ్ అంతే ఇక్కడ. మరి డాక్టర్ గారు సగటున ఇంత కాల్షియం అనేది ఒక మనిషికి అవసరం అవుతుంది కాబట్టి, ఇంత కాల్షియం రావాలంటే గనక ఎలాంటి ఆహారాలు తీసుకుంటే గనక కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉంటుందో చెప్తారా? మరి అందరూ అనుకునేది పాలు తాగితే వచ్చేస్తుంది కదా! అవును. ఇదేమన్నా విశేషమా అనుకుంటారు. అవును. పాలే కాల్షియం కింగ్ అనుకుంటారు. మరి పాలు తాగితే మనకు కాల్షియం వస్తుంది కదా! మరి పాలిచ్చే గేదె ఆవు కాల్షియం కోసం ఏం తాగుతుందో చెప్పండి? అది గడ్డి తింటుంది. తానిచ్చే పాలల్లోనే అంత కాల్షియం ఉందని మనం అనుకుంటే, తాను తినే గడ్డిలో ఎంత ఎక్కువ ఉండాలి? హ్మ్. అందుకని నేచర్ ఇచ్చిన ఆకుల్లో పాల కంటే 4 రెట్లు, 3 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఓకే. అందుకని అందరూ పాలొక్కటే అనుకుంటారు. పాల కంటే అనేక రెట్లు ఎక్కువ ఉన్న కాల్షియం ఉన్న ఆహారాలు నేను చెప్తాను. 100 గ్రామ్స్ ఆవు పాలు చిక్కటివి పితికినట్టు తీసుకుంటే 120 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. గేదె పాలు చిక్కటివి పితికిన తర్వాత వెంటనే చూస్తే 220 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. ఓకే. కానీ మనకు అట్టాటి పాలు ఇంటికి రావు. రావు. హ్మ్. నీళ్లు కలిపొస్తాయి. కాబట్టి చిక్కటి ఆవు పాలలో ఎంత కాల్షియం ఉంటుందో, నీళ్లు కలిపిన గేదె పాలు కూడా ఆవు పాల వలె ఉంటాయి కాబట్టి అవును. 120 మిల్లీగ్రామ్స్ 100 గ్రామ్స్ పాలల్లో ఉందని లెక్కేసుకోవచ్చు. హ్మ్. అందుకని పాలు 100 గ్రామ్స్ తీసుకుంటే 120 కాల్షియం అని మొండి గుర్తు పెట్టుకోండి. ఓకే. ఇక పాల కంటే 5 రెట్లు, 10 రెట్లు, 15 రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాలు ఇప్పుడు నేను లిస్ట్ చెప్తాను. మీరందరూ విని బాగా గుర్తుపెట్టుకోండి మరి. లేదా G5 యాప్‌లో అన్నా చూసుకొని ఎప్పుడప్పుడన్నా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగించుకోండి. 100 గ్రాముల ఆవాలు 402 మిల్లీగ్రాములు, కరివేపాకు 659 మిల్లీగ్రాములు, అవిసె ఆకులు 901 మిల్లీగ్రామ్, మునగాకులు 314 మిల్లీగ్రాములు, పొనగంటి కూర 388 మిల్లీగ్రాములు, ఇక వాము 1034 మిల్లీగ్రాములు, గసగసాలు 1372 మిల్లీగ్రాములు, జీలకర్ర
878 మిల్లీగ్రాములు, ధనియాలు 718 మిల్లీగ్రాములు, చియా సీడ్స్ నీళ్ళల్లో కలుపుకొని మనం త్రాగుతాం కదా 621 మిల్లీగ్రాము, రాగులు 369 మిల్లీగ్రాములు, తెల్ల నువ్వులు 1283 మిల్లీగ్రాములు, నల్ల నువ్వులు 1664 మిల్లీగ్రాములు. విన్నారు కదా, పాలల్లో 100 గ్రాములు తీసుకుంటే 120 మిల్లీగ్రాములు అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ 300 400 కంటే ఇంకెక్కువేగా, 1600 వరకు. అంటే పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్నాయి. ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నాయి? నువ్వులుండి ఒకటి తింటే ఎంత కాల్షియమో చూసుకోండి అసలు. కాబట్టి ప్రతిరోజు మనం ఇలాంటి ఆహారం తింటే అసలు కాల్షియం లోపం వస్తుందా, మందు వేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని బాగా తినండి, పిల్లలకు బాగా పెట్టండి. అయితే డాక్టర్ గారు, సాధారణంగా ఎముకలు గుల్లబారిపోయినప్పుడు లేదంటే వయసు పైబడిన వాళ్ళందరికీ కూడా కాల్షియం అనేది ఎక్కువగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా. మరి కాల్షియంతో పాటుగా ఎముకలు బలంగా ఉండాలంటే గనక ఇతర ఆహారాలు ఏమైనా తీసుకోవాలంటారా? ఎముకల్లోకి కాల్షియం బాగా చేరి ఆ బోన్ సెల్స్లో కాల్షియం బాగా పట్టాలి అంటే విటమిన్ కే కావాలి. ఓకే. విటమిన్ డి లేకపోతే ప్రేగుల నుంచి రక్తం లోపల కాల్షియం వెళ్ళదు. విటమిన్ కే లేకపోతే రక్తంలో ఉన్న కాల్షియం బోన్ సెల్స్కి పట్టదు. అన్ని లింక్లో ఉన్నాయి, లింక్ ఉంటాయి. ఆ విటమిన్ కే ఆకుకూరలు తింటే వచ్చేస్తుంది బాగా, లేదా ప్రేగుల్లో తయారవుతుంది. కానీ ఈ మధ్య మనకి ప్రేగుల్లో కూడా తయారవటల్లా, మన అలవాట్లు మంచి కాక. అందుకని విటమిన్ డి మరియు విటమిన్ కే ప్లస్ కాల్షియం ఇవన్నీ ఉంటేనే ఎముక పుష్టి బాగా వస్తుంది. అందుకని ఎండ తగలటం అనేది బాగా మంచిదని మాత్రం గ్రహించండి ఇక్కడ. అందుకని పూర్వం రోజుల్లో ఎండల్లో తిరగటం వల్ల ఎముకలు పడ్డా విరిగాయి కాదు, పశువులకు మనవలే ఇరగవండి, అంత పుష్టిగా ఉంటాయి. దీనికి కారణం ఇవన్నీ అందుతాయి కాబట్టి. మరి డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో గర్భిణీ స్త్రీలకు కానీ లేదంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి కాల్షియం టాబ్లెట్స్ లేకపోతే కాల్షియం వైటమిన్ సప్లిమెంట్స్ రూపంలో చాలా ఎక్కువగా అందిస్తున్నారు. అవునమ్మా. మరి కాల్షియం ఎక్కువైతే దాని బయటకు వెళ్తుంది, బయటకు తోసేస్తుంది బాడీ అని చెప్తున్నారు. కానీ ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయంటారా? ఆహార రూపంలో కాల్షియం ఎక్కువైతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. బాడీ ఈజీగా గెంటేయగలుగుతుంది, గ్రహించుకోవటం కూడా తగ్గించేసుకుంటుంది. అదే మాత్ర రూపంలో తీసుకున్నారనుకోండి, కంపల్సరీ తీసుకుని మొత్తం వెళ్ళిపోతుంది లోపలికి. మనం తినే ఆహారాల్లో ఇప్పుడు చెప్పిన లిస్టులో అన్నీ వెళుతున్నాయిగా. అవును. ఎంతో కొంత 200 300 400 కాల్షియం వెళుతున్నదిగా. దీనికి తోడు మీరు కాల్షియం మాత్రం తీసుకుంటారు, కానీ ఎంత తీసుకోవాలో కరెక్ట్గా అంతే తీసుకోలేం కదా. అందుకని మాత్ర రూపం ద్వారా వెళ్ళిన కాల్షియం ఎక్కువైనప్పుడు అలాంటిది శరీరంలోంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎక్సెస్ కాల్షియం కూడా కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్కి ఒక కారణం అవుతుంది. అందుకని కాల్షియం మాత్రలు ఎక్కువైతే కూడా కిడ్నీలో రాళ్ళు వస్తాయి, రిపీటెడ్గా వస్తాయి, పెద్ద సైజు కూడా తయారవుతుంటాయి. కాబట్టి ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. అదే న్యాచురల్ ఫుడ్ ద్వారా అనుకోండి, ఎక్కువైతే బ్యాలెన్స్ చేస్తుంది, తక్కువైతే గ్రహించుకుంటుంది. మాత్ర అయితే మొత్తం లోపలికి వెళ్ళి కూర్చుని ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఎక్కువైనప్పుడు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడి అందరూ కాల్షియం ఉన్న ఆహారాలు బాగా తినండి. సాధ్యమైనంత వరకు కాల్షియం మాత్రలు జోలికి వెళ్లకుండా మన అలవాట్లు మార్చుకుంటే మంచిదని గ్రహించండి. విన్నారు కదండి. మరి కాల్షియం అన్నది శరీరానికి ఇన్ని ఉపయోగాలు చేకూరుస్తుంది. కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందంటే చాలు సప్లిమెంట్ల రూపంలో, టాబ్లెట్స్ రూపంలో ఎంతో కాల్షియంని అందించాల్సి వస్తూ ఉంటుంది. మరి అందుకే అలాంటి కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే గనక డాక్టర్ గారు చెప్పిన ఆహారాలన్నింటినీ తీసుకుంటూ, అలాగే విటమిన్ డి, విటమిన్ కే కూడా సప్లిమెంట్స్కి తక్కువ కాకుండా చూసుకోండి.